అందరికీ నమస్కారం. జగద్గురువు అయినటువంటి శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు బుద్ధి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిందే, జ్ఞానులందరికీ తెలిసిందే, అయినప్పటికీ మళ్ళీ మాట్లాడుకొని జ్ఞాపకం చేసుకోవడం అనేది జ్ఞానులుగా శిష్యులుగా దేవుని మార్గంలో మరపు రాకుండా మనం మాట్లాడుకోవటం. అందుకోసం మళ్ళీ ఒకసారి ఈ అంశాన్ని గురించి జ్ఞాపకం చేసుకుందాము. జ్ఞానము అంటూ ఎవరు చెప్పరు. భూమి మీద ఉన్నది ఏ మనిషి కూడా జ్ఞానం తెలియబడదు, తెలియదు. అది ఒక దేవుడు తప్ప ఇంకొకరు చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి క్రీస్తు వచ్చి పరలోక మర్మములు తీసుకొచ్చాను, నేను అక్షయ ఆహారం ఇది అని చెప్పడం జరిగింది. కృష్ణుడు కూడా అంతే, ఖురాన్లో ఉన్నటువంటి అల్లా వాక్యాలు కూడా అంతే. ఏ వ్యక్తి కూడా జ్ఞానం చెప్పలేడు, సాధ్యం కాదు. ఎందుకు అంటే కారణం కర్మ. కర్మను అనుభవించడానికే జీవుడు వచ్చాడు. కాబట్టి కర్మలో ఉన్న విషయాలే బుద్ధికి అందుతాయి. కాబట్టి జ్ఞానం చెప్పలేడు. గుణాలు బట్టి బుద్ధి అనుసరిస్తూ ఉంది, కర్మను బట్టి చిత్తం జరుగుతూ ఉంది. బుద్ధి దగ్గర ఏం విషయాలు ఉన్నట్లు లెక్క అంటే గుణ విషయాలు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. బ్రహ్మ విద్యా శాస్త్రం ఆధారంగా గురువు చెప్పిన బోధన బట్టి గుణాల ప్రకారం బుద్ధి నడుస్తూ ఉందని చెప్పాడు. కాబట్టి బుద్ధి ఏ విధంగా ఉందంటే ప్రకృతిని అనుసరించి నడుస్తూ ఉంది. అది బుద్ధి కూడా ఆకాశం ప్లస్ అగ్ని చేత, ప్రకృతి చేతనే నిర్మాణం చేయబడి ఉంది కనుక మళ్ళీ గుణ విషయాల్ని అందిస్తూ ఉంది కనుక బుద్ధి గుణానుసారం అన్నాడు. అంటే బుద్ధి మాయకు సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. కర్మను బట్టి బుద్ధి ఆడుతూ ఉంది కాబట్టి కర్మకు సంబంధించింది. ఎవడి బుద్ధి ఎంత తీక్షణంగా ఉన్నా, ఎంత గొప్పగా ఆలోచన చేసినా అది కర్మ సంబంధమైందే కానీ మరొకటి కాదు. సమ్మక్క సారక్క జాతరకి వెళ్తావు, కర్మలో ఉంటే వెళ్తావు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తా ఉన్నావు, కర్మలో ఉంటే వెళ్తావు. అయ్యప్ప స్వామి భక్తులు కర్మలో ఉంటే అవుతా ఉన్నావు. కర్మ ప్రకారమే భక్తి ఏర్పడింది కానీ నిజమైన జ్ఞానం ప్రకారం కాదు. ఏ భక్తి, అది తామస భక్తి కానీ, రాజస భక్తి కానీ, సాత్విక భక్తి కానీ, ఇవన్నీ గుణభక్తులు. గుణము చేత కర్మ వలన వచ్చినవి కాబట్టి ఈ భక్తులు అనేవాళ్ళు ఎప్పటికీ భూమి మీద ఉంటారు. భగవద్గీత ఆధారంగా చెట్లను పుట్లను పూజించే వాళ్ళు తామసులు అని, యజ్ఞయాగాదులు చేసే వాళ్ళందరూ రాజసులని, దేవతలను ఆరాధించే వాళ్ళంతా కూడా సాత్వికులు అని చెప్పడం జరిగింది. భక్తి మన కర్మలోనే రాసి పెట్టబడి ఉంది, మన గుణచక్రంలోనే ఉంది. భక్తి అనేది పుట్టుకతో ఉంది. నీకు రాసి పెట్టబడి ఉంటేనే నువ్వు వెళ్ళి ఆంజనేయ స్వామికి మొక్కుతావు. అంటే నీ గుణంలో, ఏ గుణంలో బుద్ధి ఉంటుందో దాని ప్రకారం ఆ భక్తి నీకు చెలరేగి నీలో ఆ భక్తి మార్గాన్ని కలుగజేస్తూ ఉంది. బుద్ధి నీకు అందిస్తూ ఉంది. సారాయి మాంసంతో ఒక దేవతను ఆరాధించుకోవచ్చు తమో భక్తుడైతే. తామస గుణంలో బుద్ధి ఉంటే వాడు ఏ భక్తుడో, ఎటువంటి భక్తుడో భగవద్గీత ఆధారంగా చెప్పేయచ్చు. గుణత్రయ విభాగ యోగం తీస్తే
వాడు బతుకంతా బయట పడిపోతా ఉంది. వాడు ఏ భక్తుడైనా సరే భగవద్గీత గీటరాయితో చెప్పేయచ్చు ఇప్పుడు ఏ గుణ సంబంధమైన భక్తుడు అని. గీటరాయి ఉంది, గురువు అందించినటువంటి గీటరాయి ఉంది, భగవద్గీత ఉంది. నీ ఆహారాన్ని బట్టి నువ్వు ఎవడు ఎక్కడున్నావో నువ్వు చెప్పవచ్చు, నీ భక్తిని బట్టి చెప్పవచ్చు, నీ జీవన విధానాన్ని బట్టి నువ్వు ఏ గుణచక్రంలో ఉన్నావో చెప్పవచ్చు, నీ బుద్ధి ఎక్కడుందో చెప్పవచ్చు, నువ్వు ఎలాంటి భక్తుడో చెప్పవచ్చు. బుద్ధి ప్రకారమే భక్తి, గుణం ప్రకారమే భక్తి, రాసి పంపించిన కర్మ ప్రకారమే భక్తి. ఇది విషయం నీకు తెలుసా? భగవద్గీత నీ చేతిలో ఉందా? గురువు అందించినటువంటి జ్ఞానం నీ చేతిలో ఉందా? లేదు. ఉంటే ఎవడో ఒకడు భక్తి మార్గంలో ఉంటాడు. గురువు ఇచ్చిన గ్రంథం నీ చేతిలో ఉంటే కొట్టేసుకుంటాం. తామస భక్తి నుంచి రాజసం, రాజసం నుంచి సాత్వికం మారిపోయి సాత్వికంలో కూడా ఉండాలా వద్దా? సాత్విక భక్తి కూడా అవసరమా కాదా? కర్మ భక్తి మనకు అవసరం లేదు అనుకున్న వ్యక్తులు ఏం చేస్తారు? గుణాల్ని దాటేయటం జరుగుతూ ఉంది. గుణం దాటితే ఏమైంది? అక్కడ ఏముంది? ఆత్మ ఉంది, అక్కడ ఆత్మ జ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానాన్ని బుద్ధి అందిస్తూ ఉందా లేదా? ఏం పని బుద్ధికి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి? కర్మచక్రంలో ఉంటే కర్మ ప్రకారం ఈ గుణచక్రంలో జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఏ గుణానికి సారం ఆ గుణంలో ఉండి భక్తిని అందిస్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞానాన్ని బుద్ధి మనకెందుకు అందించదు? కర్మచక్రంలో ఉంటేనే భక్తి అందిస్తుంది. కర్మచక్రంలో లేని విషయాన్ని బుద్ధి ఎందుకు అందిస్తుంది? అందియలేదు, అందించదు. మరి ఎవరు అందించాలి? కర్మచక్రంలో లేని విషయాన్ని ఎవరు అందించాలి? బుద్ధికి నిజమైన దేవుని మార్గం ఎవరు చెప్పాలి? బుద్ధి ప్రపంచపరమైనది ఒకటి ఉంది, ప్రపంచ యుక్తంగా ఒకటి ఉంది, పరమాత్మతో కూడుకొని కూడా ఒక బుద్ధి ఉన్నది. అంటే రెండు బుద్ధులు ఉన్నాయంటే ఆ బుద్ధికి బలాన్ని ఇచ్చేవాడు దేవుడు. ప్రపంచంలో ఒక మోటార్ సైకిల్ కానీ, విమానం కానీ, ఇంకేదైనా ఒక వస్తువు కనిపెడితే అది కర్మ ప్రకారమే కనిపెట్టాడు కాబట్టి అది కర్మ ఆడించిన బుద్ధియే. ఒకటి లెక్కలు బాగా చేసినా, పెద్ద సూత్రాలు కనిపెట్టినా అది కర్మ ప్రకారం ఆడించబడిన బుద్ధే కానీ మరొకటి కాదు. అంటే బుద్ధి ఎంతో గొప్పది, ప్రపంచంలో అనేక మార్పులు చేసిందంటే కర్మ ప్రకారమే జరిగింది. అది కర్మ ప్రకారమే ఆత్మ విధంగా బుద్ధిని ఆడించి ఆ వస్తువు కనిపెట్టడం జరిగింది. ఎంత పెద్ద ఏది జరిగినా కూడా అది కర్మ ప్రకారమే జరిగింది కానీ ఇంకొకటి కాదు. యజ్ఞాలు, వేదాలు, తపస్సులు, దానములు ఎట్లా జరిగాయి? కర్మ వల్ల జరిగాయి. కర్మలో ఉంటేనే యజ్ఞాలు చేస్తారు, కర్మలో ఉంటేనే దానం చేస్తారు, కర్మలో ఉంటేనే తపస్సులు చేస్తారు. ఈ కర్మచక్రంలో చిక్కుకొని వీటికి సంబంధపడి ఉన్నటువంటి అన్నీ కూడా ఆత్మ విషయాలు కావు అని దేవుడు స్వయంగా చెప్పడం జరిగింది. ఆత్మ విషయం ఏదైతే ఉందో అది కర్మచక్రంలో లేదు కనుక, దానికి సంబంధించిన సమాచారం లేదు కనుక మరి ఎట్లా తెలియాలి? నిజమైన దేవుని మార్గం ఎట్లా తెలియాలి అంటే దేవుడే దిగొస్తా అన్నాడు. ఎప్పుడెప్పుడు అధర్మాలు చెలరేగుతాయో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకొని వస్తాను అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చిన హామీ ప్రకారం. వస్తే ఏం చేస్తాడు? దేవుడు వస్తే ఏం చేస్తాడు?
అంటే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. చెప్పాడు దేవుడు గురువు అందించినటువంటి గ్రంథంలో, భగవద్గీతలో, ప్రథమ దైవ గ్రంథంలో ఏం చెప్తా ఉన్నాడు దేవుడు అంటే, ఎవడైతే ప్రీతికరంగా నన్నే ఆరాధిస్తూ నాతో కూడుకొని ఉండవాలని తలంచునో అట్టి వానికి బుద్ధి యోగం నేనే కలుగజేయుచున్నాను, దాని చేత నన్ను తెలియగలరు, పొందగలరు. అట్టి వానికి బుద్ధి యోగం నేనే కలుగజేయుచున్నాను. అంటే ఇప్పుడున్న బుద్ధి పనికిరాదా? మళ్ళీ నువ్వు సపరేట్గా వచ్చి ఒక బుద్ధిని ప్రసాదిస్తావా? యోగం అంటే కలయి, కానీ ఈ బుద్ధి ద్వారా కాదు. అంటే బుద్ధికి ప్రకృతి సంబంధమైన విషయాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన విషయాలు లేవు. ఆత్మ సంబంధమైన విషయాలు శరీరం బయట నుంచి రావాలి. ఆత్మ విషయాలు శరీరం బయట నుంచి రావాలి. తామస భక్తి కానీ రాజస భక్తి కానీ సాత్విక భక్తి కానీ శరీరం లోపల నుంచి వస్తుంది. అది గుణచక్రంలో నుంచి బయటకు వస్తుంది. కానీ ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచి రావాలా. బయట నుంచి అంటే ఎవరు తీసుకొస్తారు? పరమాత్మే స్వయంగా శరీరం ధరించి వచ్చి ఇస్తా ఉన్నాడు. ఎవరికి ఎట్లా ఇస్తా ఉన్నాడు అంటే తన ఇష్టం చొప్పున ఇస్తా ఉన్నాడు. మరి నీ ఇష్టం అందంటే సర్వమానవాళ్ళు నీకు ఇష్టం లేదా అంటే అప్పుడు నా యందు భక్తి కలిగి ఉండి నన్ను తెలుసుకోవాలి, సృష్టికర్త ఎవరు అని తెలుసుకోవాలని శ్రద్ధ ఎవరికైతే ఉందో వాడు నాకు ఇష్టం కనుక నేను వానికి ఇస్తాను అన్నాడు. బైబిల్లో కూడా అంతే చెప్పాడు, నా తండ్రి అనుగ్రహించబడితేనే తప్ప ఈ వాక్యాలు ఎవరికి అర్థం కావు అన్నాడు. కాబట్టి సత్యం వైపు ఆలోచన చేస్తే అంటే అవకాశం ఉంది, శ్రద్ధ ఉంది లోపల. అది మన తయారీలోనే దేవుడు చేసి పెట్టాడు. సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని అతని గురించి ఆలోచన పెట్టుకునే విధానం అనేది మన శరీరంలో ఉంది, శ్రద్ధ అనేది ఉంది. ఈ శ్రద్ధ ఎవరైతే పెట్టుకున్నారో, నువ్వు దేవతను ఆరాధించినప్పటికీ పరమాత్మ ఒకడు ఉన్నాడు అని ఒక ఆలోచన, ఒక శ్రద్ధ, ఇది కాదు సరైనది ఇంకోటి ఏదో ఉంది అని పెట్టుకున్న వాళ్ళు, ఒక రాయికి పూజ చేసుకునే వాళ్ళు కూడా ఇది కాదులే, ఇది ఏదో దేవుడు వచ్చేంత వరకు పనిచేస్తూ ఉందేమో, భక్తిలో మరీ ఏమి కాకుండా ఉంటే ఏమైపోతామని ఏదో ఒక భక్తి పెట్టుకున్నా ఇది సరైనది కాదులే, ఇంకోటి సరైనది ఏదో ఉంది అని శ్రద్ధ పెట్టుకునే వాళ్ళు. అప్పుడు అలాంటి వాళ్ళకి దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకున్న శ్రద్ధను బట్టి, వాళ్ళకున్నటువంటి భక్తి తీవ్రతను బట్టి వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఆత్మజ్ఞానం చెబితే ఏమవుతోందంటే అప్పటి వరకు కర్మలో లేదు కాబట్టి, అప్పటి వరకు ఆచరణలో లేదు కాబట్టి, అప్పటి వరకు దేవుడి విషయాలు శరీరంలో ఉన్నటువంటి బుద్ధికి తెలియదు కాబట్టి దేవుడు కొత్తగా బుద్ధికి కొంత బలాన్నిచ్చి తన శక్తినిచ్చి ఆ బుద్ధికి ఈ ఆత్మ విషయాలు చెప్తా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి నిజమైన ఆత్మజ్ఞానం ఒకటి ఉందని సంతోషంతో అటువైపు మరలటం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ కర్మచక్రంలో ఉన్నటువంటి బంధాలతో కానీ వీటితో కానీ తను కొంత ఇవన్నీ కరెక్ట్ కాదని తన దారి మార్చుకోవడం జరుగుతూ ఉంది. తన దారిని మార్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తూ ఉంది జీవునికి. అంటే కర్మచక్రంలో నుంచి తను చిన్నగా తప్పించుకొని పోతా ఉన్నాడు. ఈ కర్మ వ్యవస్థలో నుంచి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం కొనసాగుతూ ఉంది కాబట్టి కొన్ని పనులను కానీ కొన్ని పద్ధతులను కానీ తను ఇంతకుముందు అనుసరించిన కర్మ ప్రకారం ఉన్న వాటి నుంచి తను బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఆత్మ వైపుకి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది, ఆ బుద్ధి అటువైపు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు కర్మ వలన ఉండేటువంటి భక్తులకి, ఈ ఆత్మ భక్తులకి, ఆత్మజ్ఞాన భక్తులకి కొంత గొడవలు జరుగుతూ ఉంది, కొంత అక్కడ విభేదం కలగటం జరుగుతూ ఉంది. విభేదాలు వస్తాయి, ఎందుకంటే అది కొత్తది కాబట్టి, అది కర్మచక్రంలో లేని జ్ఞానం కాబట్టి
గురువు తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన బోధ కాబట్టి, అది పరలోక రాజ్యాన్ని చేర్చేది కాబట్టి, నీ తండ్రిని పరిచయం చేసేది కాబట్టి, అక్కడ మనకి కొంత ఈ కర్మకి ఆత్మజ్ఞానానికి కొంత వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే ఈ రెండు ఆత్మజ్ఞానానికి ప్రకృతి జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకత వస్తుంది. అది సర్వసాధారణం. దేవుడే చెప్పిన వ్యతిరేకత వస్తుంది అని. వ్యతిరేకత ఉండాలా, ఉంటేనే అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అర్థమైతే అన్నట్టు లెక్క. బైబిల్ తీసుకుందాం. అప్పటికే ఆల్రెడీ మొత్తం పాత నిబంధన అంతా రాసుకున్నారు, పాటిస్తూ ఉన్నారు. ఉపవాస కూడికలు ఉన్నాయి, తీసేతలు ఉన్నాయి, జరిమానాలు ఉన్నాయి, 10వ వంతు తీసుకోవటం ఉన్నది, దశమ భాగాలు ఉన్నాయి, రాళ్ళతో కూడా చంపటం ఉన్నది. అన్ని ఆచారాలు మొత్తం ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. దాని ప్రకారమే బోధకులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ తల్లో కూడా ప్రతి ఒక్క అక్షరం ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఉండే సమాచారం అంతా వాళ్ళ తల్లో ఉంది. ఇది కాకుండా ఇంకొకటి లేదు అనుకొని వాళ్ళు జ్ఞానులుగా ఆ రోజు చలమని అవుతూ ఉన్నారు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం తీసుకొచ్చేసరికి వాళ్ళ గ్రంథాలలో ఆత్మజ్ఞాన బోధ లేదు కాబట్టి, వాళ్ళ ఆచరణలో లేదు కాబట్టి అప్పుడు ఇద్దరికి గొడవ వచ్చింది. క్రీస్తు కూడా పాత నిబంధననే సమర్థించి ఉంటే, క్రీస్తు కూడా మీరు అనుసరించేది కరెక్టే అంటే, సరైనది అంటే గొడవ రాదు. కానీ దేవుడు ఆత్మజ్ఞాన బోధ చెప్పాలనుకున్నప్పుడు కర్మకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రత్యేకమైనది కాబట్టి చెప్పినప్పుడు గొడవలు జరిగినాయి. సాధారణమైన విషయం అది దేవునికి కూడా తెలుసు కాబట్టి, వ్యతిరేకత వస్తుందని తెలుసు కాబట్టి, అయినా సరే ఆత్మజ్ఞానం అట్లా ఉంది. ఆత్మజ్ఞానం అంటే ఆషామాషిగా కాదు. ప్రకృతి జ్ఞానం అంటే ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకుంటారు. గుంపులో ఏ మందకు ఆ మంద దారులు ఉన్నాయి, అందులో వెళ్ళిపోతారు. కర్మ ప్రకారం ఒక వ్యక్తి ఒక వ్రతం చేయాలంటే దానికి సంబంధించి డబ్బులు వస్తాయి, చేసుకుంటాడు. అది చాలా సజావుగా కర్మ ప్రకారం జరిగిపోద్ది. కానీ ఆత్మజ్ఞానం కర్మని ఛేదించి, గుణాలని ఛేదించి, వీటన్నిటిని బయటికి తీసుకొస్తా ఉన్నాడు దేవుడు. అంటే బందీగా ఉన్న నిన్ను బయటికి తీసుకురావాలి. ఆ బుద్ధిని, గుణానుసారంగా ఉన్న బుద్ధిని ఆత్మజ్ఞానం వైపు తీసుకురావాలంటే, ఆత్మకి జ్ఞానాన్ని కలుగజేయాలంటే, ఆత్మకి బలాన్ని కలుగజేయాలంటే ప్రత్యేకంగా బోధ చెప్పి వాళ్ళని ఆకర్షించి బుద్ధిని తన వైపుకు మరల్చుకోవాలంటే బుద్ధికి కొంత బలాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. అది ప్రత్యేకమైన బుద్ధి. అంటే ఆత్మజ్ఞానం అప్పటివరకు లేదు కాబట్టి తనకు బలాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే ఇది ఆత్మజ్ఞానంతో కూడుకొని ఉంది కాబట్టి గురువు ఒప్పుకుంటాడు ఆ బుద్ధి. నువ్వు ఈ విషయాలు బుద్ధికి అర్థం కావాలని దేవుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధికి అర్థమయ్యే విధంగా జ్ఞానబోధ చెప్పడం జరుగుతూ ఉంది. తను ఒప్పుకున్నాడు కాబట్టి, ఆ బుద్ధికి అర్థం ఈ విషయాలు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఆత్మ ఏం చేస్తూ ఉందంటే ఆ బుద్ధికి బలాన్ని కలుగజేసి దేవుని మాటలు వినేటట్లు చేస్తూ ఉంది. ప్రత్యేకమైన బుద్ధి అది. ఎందుకంటే సాధారణంగా కర్మ ప్రకారం ఉండేది కాదు, అది ప్రత్యేకమైనది. ప్రత్యేకమైందంటే దానికి కొత్త బలం వచ్చింది, దానికి కొత్త శక్తి వచ్చింది. అసలు సాధారణంగా చెప్పుకోవాలంటే ఆకాశం ప్లస్ అగ్ని చేత తయారు చేయన ప్రకృతి సంబంధమైనటువంటి బుద్ధికి పరిశుద్ధాత్మ జ్ఞానం బోధ వెళ్ళినప్పుడు ఆ బుద్ధి అక్కడ నిలబడిపోతుందా, కరిగివేయబడుద్దా, కొట్టివేయబడుద్దా, అసలు ఆ బుద్ధి ఉంటుందా లేదా, పగిలిపోద్దా, అది ఎట్లా ఊడ్చుకోగలదు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం అక్కడ ఎట్లా నిలబడగలదు, కొంత ప్రశ్న వేసుకోవాలి. కానీ దానికి ఎంత బలం ఇవ్వాలో అంత బలం ఇచ్చాడు. ఆత్మజ్ఞానం అక్కడ నిలబడేటట్టు చేశాడు. కాబట్టి ఆ బుద్ధి యొక్క బలం పెంచుకోవటం జరిగింది, అది బలంగా తయారవటం జరిగింది. అది పరమాత్మ సంబంధంగా మారిపోతూ ఉంది, ఆత్మ సంబంధంగా మారిపోతూ ఉంది. ప్రకృతి సంబంధంగా ఉన్న బుద్ధి ఆత్మ సంబంధంగా మారిపోతూ ఉంది.
ప్రకృతి సంబంధంగా ఉన్న బుద్ధి జ్ఞాన సంబంధంగా మారిపోతూ ఉంది. దానికి బలం సపరేట్గా వచ్చేసింది. గురువు ఒప్పుకుంటే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకుంటే జరుగుతూ ఉంది. ఇది నీకు నువ్వు సంపాదించుకునే బుద్ధి కాదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సంపాదించుకోలేవు. గురువు ఇస్తే, దేవుడు ఒప్పుకుంటే, ఆత్మ ఒప్పుకుంటే, అది నీ శ్రద్ధను బట్టి వాళ్ళిద్దరు ఒప్పుకుంటారు. ఆత్మ అయినా పరమాత్మ అయినా ఒప్పుకోవాలంటే నీ శ్రద్ధను బట్టి. కాబట్టి భగవద్గీతలో నా కొరకు 1000 మందిలో ఏ ఒకానొక్కడో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ ఒక్కడో నన్ను చేరుతా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇది ద్వాపర యుగంలో కృష్ణుడు భగవద్గీత ఇచ్చేటప్పుడు చెప్పిన మాట. బైబిల్కి వచ్చేసరికి, అంటే కలియుగంలోకి వచ్చేసరికి క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మోక్షంలో పోదారి సంక్షేమైంది, దాంట్లో ప్రవేశించే వాళ్ళే కొందరు అన్నాడు. అంటే ఆత్మజ్ఞాన ప్రయాణం చేసేవాళ్ళు చాలా కొద్ది మంది. ఇరుకు మార్గం అది, అంటే ప్రపంచ కర్మ ప్రకారం ఉండదు కాబట్టి ఆత్మజ్ఞానం ఇరుకుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రపంచానికి వేరుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంతో కలిసిపోలేరు కనుక ప్రపంచంలో ఉన్న వ్యక్తుల ప్రవర్తనకి భిన్నంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం వేరుగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత వాళ్ళకి ఆత్మజ్ఞానులకి ప్రపంచ జ్ఞానులకి కొంత భేదం జరుగుతూ ఉంది. దానివల్ల ఇరుకు మార్గం అన్నారు. దాంట్లో దాన్ని కనుగొనే వారే కొందరు అని చెప్పి క్రీస్తు కూడా చెప్పడం జరిగింది. అంటే ఆత్మజ్ఞానం ప్రకారం ఆ బుద్ధి నడుచుకోవాలి అన్నా, దాని ప్రకారం ప్రయాణం చేయాలన్నా, అంటే ప్రపంచపరంగా బుద్ధి వేరు, అది కర్మ ప్రకారం ఉండేది, దానికి ఎవరు అడ్డు పెట్టరు. దేవుడు అటు ఇరుకు మార్గం అన్నాడు. అంటే భగవద్గీత చెప్పేటప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారో, ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎంతమంది తెలుసుకుంటారు? అంటే 1,00,000లో ఒక్కడా? ఆత్మజ్ఞానం తెలుసుకుని 1,00,000లో ఒకడా, 10 లక్షల్లో ఒకడా? అంటే ఎప్పుడు కూడా ఆత్మజ్ఞాన సంబంధమైన వాళ్ళ సంఖ్య చాలా చాలా స్వల్పంగా ఉంటుంది. కారణం ఏంటిది? గురువు ఒప్పుకోవాలి, గురువు అనుగ్రహించిన బుద్ధి కావాలి కంపల్సరీ. భగవద్గీత ఆధారం చేసుకున్నా ఆయన ఇచ్చే బుద్ధి ఉంటుంది కాబట్టి బుద్ధి చాలా బలంగా తయారవుతుంది. ప్రపంచ విషయాలు కానీ, గుణ విషయాలు కానీ, ప్రకృతి విషయాలు కానీ ఎదిరించే సత్తా వచ్చింది. అంటే ప్రకృతి తయారు చేయబడ్డ బుద్ధియే ప్రకృతికి ఎట్లా వ్యతిరేకంగా అయింది? మాయకి ఎట్లా వ్యతిరేకంగా అయింది? అంటే అప్పటి వరకు ఉన్న బుద్ధి ప్రకృతి సంబంధమైంది అనుకుని చెప్పినప్పటికీ కూడా గురువు ఇచ్చిన తర్వాత ఆ బుద్ధిని ప్రకృతి సంబంధమైంది అనవచ్చా? అంటావా? ప్రకృతి సంబంధమైన బుద్ధి ప్రకృతిని ఎదిరించడం ఏంటిది? ఇక్కడ కొంత ఆలోచన చేయాలి. నేను అనుగ్రహించే బుద్ధి అన్నాడు అక్కడ. అందుకే అంటే అది ఏం ప్రకృతి సంబంధమైన బుద్ధి ఆత్మ సంబంధంగా మారిపోకూడదా? మారిపోతే ఏమైంది? ప్రకృతిని ఎదిరిస్తూ ఉంది. అంటే ఏం మారిపోయింది? దాని రంగు మారిందా? రుచి మారిందా? దానిలో ఉన్నటువంటి మెటీరియల్ మారిందా? పని విధానం మారిందా? అప్పటి వరకు ప్రకృతి గుణాలకి సర్వీస్ చేసిన, సేవ చేసిన బుద్ధి ఇప్పుడు ఆత్మ వైపు నిలబడి ఆత్మకి సేవ చేస్తూ ఉంది, జీవునికి సేవ చేస్తూ ఉంది. జీవుడు కూడా ఆత్మ సంబంధే కాబట్టి జీవునికి సేవ చేస్తూ ఉంది. ప్రకృతి సంబంధమైన బుద్ధి అనొచ్చా? ఆత్మ సంబంధమైన బుద్ధి అనొచ్చా? సరే, ఎవరు ఏమనుకున్నా లోపల నుంచి మాకు దేవుడు అది గురువు పంచిన బుద్ధి కాబట్టి, ఇచ్చిన బుద్ధి కాబట్టి ఆత్మ సంబంధమైన బుద్ధి అని చాలా ధైర్యంగా చెప్తాను. ప్రకృతి సంబంధమైన బుద్ధి అయినప్పటికీ గురువు దొరికిన తర్వాత అది ఆత్మ సంబంధమైన బుద్ధిగా మారుతా ఉందని చాలా గట్టిగా చెప్తా ఉన్నాము.
ఆ బుద్ధియే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తా ఉంది, ప్రకృతి సంబంధమైన విషయాన్ని గద్దిస్తూ ఉంది, జీవుణ్ణి రక్షిస్తూ ఉంది, గురువును గణపరిచేలా చేస్తూ ఉంది, ఆత్మ గొప్పవాడని చెప్తా ఉంది, ఇతరులకు ఇది ఒక దారి ఉందని బుద్ధి చెప్తా ఉంది, గద్దిస్తూ ఉంది, చాలా గాంభీర్యంగా మాట్లాడుతూ ఉంది. కారణం ప్రకృతి సంబంధమైన బుద్ధియా, ఆత్మ సంబంధమైన బుద్ధియా? గురువు లభించిన తర్వాత, జ్ఞానం లభించిన తర్వాత ఏ బుద్ధి అని ఒప్పుకుంటావు దాన్ని? నువ్వు ఏ బుద్ధిగా మారిపోయింది? మాయ చేత తయారు చేయబడిన బుద్ధే మాయను గద్దిస్తూ ఉందంటే ఎవరి బుద్ధి అది? ఏంటిది ఆ బుద్ధి? ఎలా మార్పు చెందింది? ఎలా ఒప్పుకుంటాం ప్రకృతి సంబంధమైన బుద్ధి అని? గురువు అనుగ్రహించబడిన బుద్ధి అన్నాడు. నేనే స్వయంగా వానికి అనుగ్రహించానంటే తన శక్తిని ఇచ్చాడని అర్థం, తన జ్ఞానాన్ని ఇచ్చాడని అర్థం. పరమాత్మ శక్తిని బుద్ధి మోస్తా ఉంది అంటే, బుద్ధి పరమాత్మ శక్తిని తన ప్రకారం ఆడుతూ ఉందంటే అది ప్రపంచపరమైన బుద్ధియా, ప్రపంచ సంబంధమైన బుద్ధియా, దేవుని సంబంధమైన బుద్ధియా? దేవుని సంబంధమైన బుద్ధిగా మారిపోయిందని చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. చెప్పేవాడు చెప్తా ఉన్నాడు. ఇది సాధారణమైన బుద్ధి కాదు, ఇది ఆత్మ సంబంధమైన బుద్ధి, ఇది పరమాత్మ సంబంధమైన బుద్ధి. కాబట్టే జీవుని రక్షిస్తూ ఉంది. రక్షించేది ఏంటిది? పరమాత్మ సంబంధంగా, పరమాత్మ దగ్గర నుంచి వచ్చి అనుగ్రహించబడిన బుద్ధి చేత. దేవుడు అనుగ్రహించిన జ్ఞానము తరువాత ఇదే బుద్ధి విగ్రహాన్ని మొక్కుద్దా? విగ్రహాన్ని మొక్కమంటదా? గద్దిస్తుందా? వద్దు అంటదా? గుణాలకు లోబడి ఉంటుందా? గుణాలను ఎదిరిస్తుందా? మన జీవితంలోనే మార్పు ఇది. ఒకప్పుడు సాష్టాంగ నమస్కారం చేసింది దేవతలకి, విగ్రహాలకి, గుణాలకు లోబడి నడిపింది. ఇదే బుద్ధి. ఈరోజు ఇదే బుద్ధి ఎదిరిస్తూ ఉంది. వద్దు, అది కరెక్ట్ కాదు అని గద్దిస్తూ ఉంది. మనసులో ఆలోచనలు గద్దిస్తూ ఉంది. ఏమైపోయింది? ఎవరి సంబంధంగా మారిపోయింది? ఎవరికి రివర్స్ అయిపోయింది ఈ బుద్ధి? ఆత్మ సంబంధంగా మారిపోయింది. జీవాత్మకి రక్షణగా మారిపోయింది, కవచంగా మారింది. జీవునికి అగామి కర్మ రాకుండా ఆపేస్తుంది. ఈ బుద్ధి ఎవరు అనుగ్రహించిన బుద్ధి? యేసుక్రీస్తు అనుగ్రహించిన బుద్ధి, కృష్ణుడు అనుగ్రహించిన బుద్ధి, అల్లా అనుగ్రహించిన బుద్ధి. నీకు వచ్చిందా? నువ్వు సంపాదించుకుంటున్నావా? సంపాదించుకుంటే నువ్వు రోషం కలిగి జీవిస్తావు. రోషము అంటే ఆత్మజ్ఞానము అని అర్థం. ఈరోజు మేము రాజర్షి అని పేరు పెట్టుకున్నాం. దేవుడే పెట్టాడు. ఆ హోదా ఎవరిది? బుద్ధిది. ఈ హోదాలో నేను ఉన్నాను అని బుద్ధి చెప్తా ఉంది. శరీరానికి ఒక పేరు పెట్టారు జనాలు, కానీ గురువు ఏమన్నాడు? నువ్వు జ్ఞానంలో ప్రవేశం ఉంటే మహర్షి, కొంతవరకు సగం వరకు నువ్వు జ్ఞానం తెలుసుకుంటే రాజర్షి, నువ్వు పావం తెలుసుకుంటే దేవర్షి. పూర్తిగా ఆత్మజ్ఞానం సంపూర్తి తెలుసుకున్నాను, మూడాత్మల విషయం తెలుసుకున్నాను. ఆత్మ దారిగా ఉంది, ఆత్మ గొప్పగా ఉంది. ఆత్మజ్ఞానం సంపూర్ణంగా తెలుసుకొని పరమాత్మ వైపు వెళ్ళడానికి అన్ని రకాలుగా నువ్వు సిద్ధపడి, ఇంకొకటి లేదు అనుకొని నువ్వు నీ బుద్ధిని స్థిరం చేసుకొని ఒక దారి పెట్టుకొని పరమాత్మలోనికి ఐక్యమైపోవాలని నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉన్నావో, నీకు మూడాత్మల విషయం తప్ప ఇంకేం తెలియదు, వీటిని తప్ప నువ్వు ఇంకా దేన్ని అనుసరించట్లేదు, మూలం ఎవరో అదే ధ్యాస, అదే ప్రయాసలో నీ బుద్ధి నడపబడితే అప్పుడు బ్రహ్మర్షి అని పెట్టుకోమన్నారు. రాసుకోండి మీరే. అలాంటి జ్ఞానిని నువ్వు పలకరించిన మూడాత్మల విషయం చెప్తాడు.
అలాంటి జ్ఞానిని నువ్వు ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చినా మూడాత్మలతో దాన్ని ఛేదిస్తాడు. 3 నామాలు ధరించిన వాడు అంటే అవి ధరించాడు. ఇంకా ఇది తప్ప ఇంకోటి లేవు శరీరంలో, కానీ గుణం పనిచేయదు. 3 నామాలు తప్ప ఇంకా వ్యక్తి దగ్గర నుంచి ఏం లేదు, అదే ఆస్తి. అలాంటి వ్యక్తి పెట్టుకోవచ్చు, బ్రహ్మర్షి అని పెట్టుకోవచ్చు. ఎదుటివాడిని స్వస్థత చేస్తే బ్రహ్మర్షి కాదు, తను తాను స్వస్థత చేసుకుంటాడు బ్రహ్మర్షి. బయట ఇంకొకరు చూపించి నేను స్వస్థత చేశాను అనేది కాదు, తను చేసేసుకున్నాడు, అయిపోయాడు, నిర్ణయం తీసుకున్నాడు, అక్కడే నిలబడి ఉన్నాడు. జీవాత్మగా ఉన్న జీవుడినైనా నేను ఆత్మని దారిగా చేసుకొని పరమాత్మ చేరాలని, ఈ 3 తప్ప ఇంకొకటి లేదని నిలబడ్డ వ్యక్తిని బ్రహ్మర్షి అనవచ్చు. తను తాను 100% రిపేర్ చేసుకున్నట్టే. దేవుని ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడెప్పుడు తన మోక్షం వెళ్ళాలా వద్దా అని. మోక్షానికి వెళ్ళాలా వద్దని దేవుడి నిర్ణయం కోసం ఎదురు చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూసే వ్యక్తి బ్రహ్మర్షి హోదాకి అర్హుడే. దేవుడు ఈరోజు పిలుస్తాడని సిద్ధపడి ఉన్నాడు బ్రహ్మర్షి. అది బుద్ధి. ఆ విధంగా అంత తీక్షణంగా అంత మోక్షానికి వెళ్ళాలని అంత పట్టుదలతో ఉన్న వ్యక్తి ఆ హోదా అర్హుడే. ఆ హోదా చేరాలి అనే మా తాపత్రయం. ఆ బుద్ధి ఆ విధంగా నిలబడాలి అనే మా తాపత్రయం. సాయిబాబు ఉన్నాడు, తను స్వస్థత చేశాడు చాలామందికి. స్వస్థత చేస్తే సాయిబాబు గొప్పవాడు అని చెప్పి మాట్లాడుకున్నారు. ఈరోజు నాకు జ్వరం వచ్చింది, సాయిబాబా నన్ను ఆ జ్వరం లేకుండా చేశాడు. మళ్ళీ రేపు తలనొప్పి వస్తుంది, మళ్ళీ ఎవరు వచ్చి దాన్ని బాగా చేస్తారు? యేసుక్రీస్తు వచ్చి ఒక రోగాన్ని తీసేశాడు, ఇంకో రోగం వస్తే ఎవరు తీసేస్తారు? ఆత్మజ్ఞానం తెలుసుకుంటే నీకు నువ్వే స్వస్థత నీ లోపలనే జరిగిపోతా ఉంది. ఎవరో వచ్చి క్షమించాలని ఎదురు చూసే చూపు మానేసి నీలోనే ఒక వైద్యాన్ని, నీలోనే జ్ఞానశక్తిని సంపాదించుకుంటే నువ్వు బ్రహ్మర్షి. బ్రహ్మర్షి హోదాలో ఉన్న మోక్షం పోవాలనుకుంటా ఉంటాడు, స్వస్థత చేయాలని కూర్చోడు. అది జరిగిపోద్ది. అది దేవుడు అవకాశం ఇస్తే అయ్యో నీ చేత నేను అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తిని స్వస్థతపరుస్తూ ఉంటాడు. అది అల్లా ఇష్టం, అది అల్లా పని. అది అల్లా అంటే బయట ఏదైనా చేయాలనుకుంటే అది అల్లా పని, అల్లా ఒప్పుకుంటే జరుగుద్ది. అది లోపల ఆత్మ ఒప్పుకోవాలి, కర్మ ప్రకారం దానికి అంతా ఒక పద్ధతి ప్రణాళిక ఉంది. అంత ఆషామాషిగా దేవుడు ఒప్పుకోకుండా ఎదుటి వ్యక్తిలో రోగం పోగొట్టడం జరగదు. నువ్వు ఎంత పెద్ద జ్ఞాని అయినా కావాలని చెప్పి నేను పోగొడతా, నా దగ్గర శక్తి ఉందని చూపించి నువ్వు ప్రయత్నం చేస్తే అది సరైనది కాదు. ఒకవేళ అది నీ హృదయంలో ఏం పుట్టించి ఏ విధంగా నడపాలనో అది దేవునికి తెలుసు. గురువు చెప్పాడు స్వయంగా, ఏదైనా సరే జరగాలి శరీరంలో అంటే ఆత్మ అనుమతితో జరుగుతూ ఉంది, ఇంకొకటి కాదు అని స్వయంగా చెప్పాడు. నీచే స్వస్థత పొందాలి అంటే దానికి దేవుడి ప్రణాళిక ఉండాలా, గురువు దర్శనం జరగాలంటే ప్రణాళిక ఉండాలా చెప్పాడు. గురువే స్వయంగా బైబిల్లో చెప్పాడు. క్రీస్తు ఏమన్నాడు ఒక గుడ్డివాని దగ్గర, వీడు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఏం పాపం చేయలేదు, వీడు కేవలం నాచే స్వస్థత పొందుట కొరకే వాడు ఇట్లా పుట్టి ఉన్నాడని చెప్పడం జరిగింది. అంటే వాడు నాచే స్వస్థత పొందటానికే వాడిని నేను పుట్టించిన. అంతా అదంతా ఆయన ఆడుతున్నటువంటి దాంట్లో ఒక పాత్రని ఇచ్చాడు అతను. పాపం చేసి గుడ్డితనం వచ్చిందని క్రీస్తు చెప్పలేదు కదా. నాచే స్వస్థత పొందుట కొరకే వీడు జన్మించిన, ఇంకోటి కాదు. మరి ఆయన వచ్చి చేసినాక అది అయిపోయింది. అట్లనే బయట స్వస్థతలు కానీ ఇంకొకటి కానీ బ్రహ్మర్షి హోదాలో ఉన్న వ్యక్తులకి
మనం ఇట్లా చూసి గీట్రా చేసి ఇట్లనే జరగాలని లేదు. తనలో తానే ఎంత స్థాయిలో పోగొట్టుకుంటున్నానని తనకు తనకు తెలిసిపోతా ఉంది. బయట ఏదైనా జరగాలంటే అల్లా ఒప్పుకోవాలి, పరమాత్మ ఒప్పుకొని తీరాల్సిందే. మన శరీరంలో ఉన్న ఆత్మ ఒప్పుకొని తీరాలి. సరే, ఇప్పుడు బుద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే బుద్ధికి అర్హతలు కూడా ఉన్నాయి. 4 రకాల అర్హతలు దేవుడు చెప్పడం జరిగింది. మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి అని. అంటే ఇవి పూర్వం పెట్టుకొని ఈ హోదాల్ని వాళ్ళు బుద్ధి స్థాయిని బట్టి వాళ్ళు పెట్టుకొని జనాలకు తెలిసే విధంగా వాళ్ళు ప్రవర్తించుకున్నారు. ఆ విధంగా వాళ్ళకు వచ్చినటువంటి ఆ బుద్ధి స్థాయిని ఇతరులకు కూడా చెప్పగలిగారు. మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయికి చేరుకోవాలి అని కొందరు ఆ విధంగా అనుసరించారు. ఎందుకు అనుసరించారంటే ఎదుటివాడికి తెలియాలి అని గురువు కూడా మనకి ప్రబోధానంద యోగేశ్వర్లు వారు కూడా ఈ జ్ఞానాన్ని అందించి మీ స్థాయిలను మేము గుర్తించి మీరే దాని ప్రకారం అనుసరించుకోండి అని చెప్పారు. కాబట్టి మేము రాజర్షి అనే పేరు కూడా గురువుని గౌరవిస్తూ అనుసరిస్తున్నాం, కానీ మరొకటి కాదు. కాబట్టి బుద్ధి అనేది అంటే వాడి బుద్ధి చాలా పెద్దది అంటారు. బయట ప్రపంచంలో వాడి బుద్ధి చాలా పెద్దది అంటారు, గొప్పది అంటారు. కాబట్టి బుద్ధిని బట్టి వ్యక్తికి ఏ విధంగా అయితే గౌరవం ఉందో, జ్ఞానంలో కూడా బుద్ధిని బట్టి అంటే స్థాయిలు కూడా ఉన్నాయి. సంపూర్ణ జ్ఞాని కాలేడు, అట్లనే అసంపూర్ణంగా లేదు. జ్ఞాన ప్రవేశం ఉంది. తర్వాత జ్ఞానంలో కొంత సగం దూరం వెళ్ళటం ఉంది, 30 దూరం వెళ్ళటం ఉంది, పూర్తిగా వెళ్ళటం కూడా జరిగింది. ఇట్లా ఈ స్థాయిని బట్టి అనుసరించడం చెప్పాడు. బట్ బుద్ధికి దేవుడు పెట్టిన స్థాయిలు అవి. గురువే చెప్పిన మాట అది. అంటే బుద్ధి దేవుని విషయంలో కూడా 4 రకాలుగా ఉంది, అంటే 4 స్థాయిల్లో ఉంది. బుద్ధి కూడా జ్ఞాన ప్రకారం, ఆత్మజ్ఞానం ప్రకారం 4 స్థాయిల్లో ఉందని మనకు అర్థమవుతుంది. ఇంకో మాట అన్నాడు కృష్ణుడు, బహుని జన్మ అంటే ఎన్నో జన్మల కొంత 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 తెలుసుకుంటూ వచ్చి నువ్వు సంపూర్ణ జ్ఞానిగా మారాలి అన్నాడు. కొంత కొంత, ఒక్కో జన్మలో ఎంత కొంత, ఇంకో జన్మలో కొంత, అంటే ఒకేసారి సంపూర్ణ జ్ఞానం కాలేవు అనేది కూడా మనకి భగవద్గీత ఆధారం ఉంది. జ్ఞానిగా అంటే బుద్ధికి జ్ఞానం కలగాలి కాబట్టి ఆ బుద్ధియే కొంత 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 బలాన్ని చేకూర్చుకుంటూ వస్తూ ఉంది. కొన్ని జన్మలుగా ఆ బుద్ధి బలాన్ని కలుగుతూ వస్తూ ఉంది. బుద్ధికి పనిచేసే విధానం ఉందని, దైవం ప్రకారం ఎంతెంత పనిచేస్తూ ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది గురువు చెప్పాడు. కాబట్టి బుద్ధి దాంట్లో కూడా 4 స్థాయిలు ఉన్నాయి. బుద్ధి బలం కూడా కొంతకాలం పడతా ఉంది. బుద్ధికి దైవ జ్ఞానం బలం కూడా కొంతకాలంగా పడతా ఉందని అర్థం. దైవం విషయంలో కూడా ఒక బుద్ధికి కొలతలు ఉన్నాయి, టైం పడతా ఉంది బలంగా తయారవడానికి. అది ఎట్లా పనిచేస్తూ ఉంది, దైవికమైన విషయం అనేది బుద్ధి ప్రపంచంలో ఎట్లా ఉంది, ఆత్మజ్ఞానంలో కూడా ఎట్లా ఉంది అది అనేది కొంత మాకు దేవుడు అందించిన విషయాలు మీతో పంచుకున్నాను. ఇది సరైనదో కాదో అది అల్లా ఎవరి బుద్ధికి ఏ విధంగా అందిస్తే ఆ విధంగా మా నుంచి దేవుడు తెలియజేసినటువంటి ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.